జీ9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఈ యొక్క పోటీలో సుమారు 350 మంది విద్యార్థులు, 192 క్రీడాకారులు విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ వారు ఆగస్టు 17, 18, 19 నిర్వహించబడుతుంది. ఈ యొక్క విద్యార్థులు గెలుపొందిన వారు విద్యాభారతి విద్యార్థులకు SGFI నిర్వహించే క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలియజేశారు. దీని యొక్క పోటీలు ముందు ప్రైమరీ లెవెల్లో నిన్న మొన్న కూడా జరిగాయి. దీంట్లో ఉత్తీర్ణులైన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్ అంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయి చేసినప్పుడు దానికి వస్తారు. ఈ రాష్ట్ర స్థాయిలో గెలిచిన వాళ్ళందరూ కూడా నేషనల్ స్థాయికి వస్తారు. విద్యాభారతి దీనికి ఏంటంటే ఒక స్కూల్ గేమ్ ఫెడరేషన్ SGFI అంటారు. దానికి కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఈ 5 సమితులు ఏమిటంటే విజ్ఞాన విహార విజయవాడ, భారతీయ విద్యా కేంద్రం, శ్రీ విజ్ఞాన విహార విజయవాడ, శ్రీ సరస్వతి విద్యాపీఠం విజయవాడ, శ్రీ సరస్వతి స్మృతి అనంతపురం, వీటన్నింటి కూడా 700 మంది ఈ దీంట్లో పాల్గొనడానికి వస్తుంటారు. మా భారతీయ విద్యా కేంద్రం కానీ ఈ విద్యాభారతి ఆధ్వర్యంలో అన్ని స్కూల్స్లోని కూడా గొప్పగా ఏంటంటే అన్ని స్కూల్స్కి కూడా గ్రౌండ్ ఉంటుంది. కొన్ని విద్యాలయాల్లో అపార్ట్మెంట్ కూడా చూస్తారు. అలా కాకుండా విద్యాభారతి స్కూల్స్లో శారీరక ప్రాధాన్యత ఇస్తూ కమర్షియల్ గా ఆలోచించకుండా ఈ విధంగా ప్రతిదానికి కూడా గ్రౌండ్ ఉంటుంది. 3 సర్కిల్స్ ఉన్నాయి. సర్కిల్ ఒక డిస్ట్రిక్ట్ వైజ్ 3 డిస్ట్రిక్ట్స్ వైజ్ కలిపి గోదావరి సర్కిల్, విశాఖ సర్కిల్, నాగావళి సర్కిల్, ఆ విధంగా 3 సర్కిల్స్. దానికి సంబంధించి పోటీలు ఇంకా అయిపోయి దీంట్లో ఉత్తీర్ణులైన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వస్తారు. ఇప్పుడు రేపు 16, 17 తారీఖులో పార్టిసిపేట్ చేస్తారు. కైలాసగిరి స్టేడియంలో జరుగుతుంది. వీటిలో కూడా ఏంటంటే ఏజ్ కేటగిరీస్ 3 ఉంటాయి. SGFIలో ఏమి ఉంటాయో 14, 17, 19 బాయ్స్ అండ్ గర్ల్స్, 14 years, 17 years, 19 years. ఈ 3 గ్రూప్స్లో కూడా వాళ్ళకి అథ్లెటిక్స్లోను గేమ్స్లోను కూడా పోటీ జరుగుతుంది. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ అనేది ఒక అఖిల భారత సంస్థ. దీనికి అనుబంధంగా దేశవ్యాప్తంగా 24,000 స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. ఇవి కాకుండా సింగిల్ టీచర్ స్కూల్స్ కూడా రన్ చేస్తున్నాయి. ఈ 24,000 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వివిధ స్థాయిల్లో ఆటల పోటీలు జరుగుతాయి. అది స్కూల్ స్థాయిలో జరుగుతాయి. స్కూల్ అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ జరుగుతాయి, సెకండ్ లెవెల్. డిస్ట్రిక్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత సమితి స్థాయిలోకి వస్తాయి. సమితి స్థాయి అయిన తర్వాత ప్రాంత స్థాయికి వస్తాయి. 17, 18, 19 ఆగస్టు ఈ 3 రోజుల పాటు విశాఖపట్నం భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర స్థాయి పోటీలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనంతపురం జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు 700 మంది పార్టిసిపేట్ చేస్తారు. ఈ 700 మంది కూడా ఆయా సమితుల్లో గెలుపొందిన వాళ్ళు. ఎలాగైతే భారతీయ విద్యా కేంద్రం నిన్న మొన్న పెట్టిన వాటిలో 172 మంది సెలెక్ట్ అయ్యారు, 132 మంది అనుకుంటాను సెలెక్ట్ అయ్యారు, 190 సెలెక్ట్ అయ్యారు. అది భారతీయ విద్యా కేంద్ర సమితిలో వాళ్ళు, అంటే శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి ఏలూరు జిల్లా వరకు వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఇలాంటివే అనంతపురం సమితిలో కానీ లేకపోతే విజయవాడ సమితిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 సమితులు ఉన్నాయి. అలా అందరూ కలిసి 700 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. రేపు వస్తారు ఇక్కడికి. అంటే ఈరోజు 16 సాయంత్రం చేరుకుంటారు. రేపు నుండి మొదలవుతుంది. రేపు ఈవినింగ్ 4:30కి మన పోలీస్ గ్రౌండ్స్లో ఇనాగ్రల్ ఫంక్షన్ ఉంటుంది. 4:30కి ఆ ఇనాగ్రల్ ఫంక్షన్ అయిన తర్వాత రేపు సాయంత్రం నుండే ఇందాక చెప్పినట్లుగా యోగా, చెస్, బాస్కెట్బాల్, ఖోఖో, కబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్ ఇలాంటి అన్నీ కూడా సైమల్టేనియస్గా జరుగుతుంటాయి. అక్కడ అథ్లెటిక్స్ అక్కడ జరుగుతాయి,
మిగిలిన అన్ని విషయాలు కూడా మన ఇక్కడ స్కూల్ గ్రౌండ్లో కానీ కాలేజీ గ్రౌండ్స్లో మనం జరుగుతుంటాయి. 17th, 18th, 19th మధ్యాహ్నం పూర్తయింది. 19th మధ్యాహ్నం వ్యాలిడిక్టరీ ఫంక్షన్ ఉంటుంది. ఎవరైతే దీనిలో గెలుస్తారో, ఈ స్టేట్ లెవెల్ మీట్లో గెలుస్తారో 700 మందిలో, వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. రీజనల్ లెవెల్ ఉంటుంది. అంటే విద్యా భారతిలో మొత్తం ఉన్న 30 రాష్ట్రాలని 11 రీజన్స్గా చేశారు. ఉదాహరణకి తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి ఒక రీజియన్ అంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక దీన్ని దక్షిణ మధ్య క్షేత్రం అంటారు, సెకండ్ రీజియన్. ఇలాంటి రీజియన్స్ అక్రాస్ ద కంట్రీ 11 రీజియన్స్ ఉన్నాయి. కానీ స్టేట్ లెవెల్ అయితే ఎవరైతే గెలిచారో వాళ్ళు రీజనల్ లెవెల్కి వెళ్తారు. ఇందాక చెప్పినదే కర్ణాటకలో జరగబోయే, ఈసారి కర్ణాటక హోస్ట్ చేస్తుంది. ఈ దక్షిణ మధ్య క్షేత్రంలో ఉన్న ఈ 3 రాష్ట్రాల సంబంధించిన గెలిచిన వాళ్ళని అక్కడ మీట్ అవుతారు. అక్కడ గెలిచిన వాళ్ళు అఖిల భారత స్థాయికి వెళ్తారు, ఆల్ ఇండియా మీట్లో వెళ్తారు. ఆల్ ఇండియా మీట్లో కూడా గెలిచిన వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ పెట్టింది. ఖేలో భారత్ కింద ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లో స్కూల్స్ లెవెల్లో ఉన్న విద్యార్థులందరూ కూడా పోటీలు పెట్టి వాళ్ళ స్టేట్లు అందరూ వచ్చిన తర్వాత నేషనల్ లెవెల్లో స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఆ నేషనల్ లెవెల్లో కండక్ట్ చేస్తుంది. దీనిలో విద్యాభారతి ఏదైతే 24,000 స్కూల్స్ ఉన్నాయో దీన్ని ఒక స్టేట్గా గుర్తించింది. అంటే అపార్ట్ ఫ్రమ్ 30 స్టేట్స్ ఆఫ్ దిస్ కంట్రీ, దిస్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ 31st స్టేట్. విద్యాభారతిని 31 రాష్ట్రంగా గుర్తించారు, రాష్ట్ర హోదా ఇచ్చారు. కాబట్టి విద్యాభారతి అఖిల భారత స్థాయిలో గెలిచిన వాళ్ళు ఈ SGFIలో, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేస్తే అక్కడ గోల్డ్ మెడల్ వచ్చినట్లయితే వాళ్ళకి ఎలాగైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ కాబట్టి రేపు వాళ్ళు రాబోయే రోజుల్లో నీట్ ఎగ్జామ్స్ కానీ IIT అడ్వాన్స్ రాసినట్లయితే IITలకు కానీ లేకపోతే మెడికల్కి కానీ స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ ఉంటుంది. మన భారతీయ విద్యా కేంద్ర విద్యార్థులు కూడా పర్టికులర్గా బాస్కెట్బాల్ ఒకటి, బాక్సింగ్ ఒకటి, ఈ 2 విషయాల్లో ప్రతి సంవత్సరం కూడా భారతీయ విద్యా కేంద్రం నేషనల్ లెవెల్ కూడా వెళ్తున్నారు. వెళ్ళి SGFIలో పార్టిసిపేట్ చేసి SGFIలో కూడా గోల్డ్ మెడల్స్ వస్తున్నారు. వాళ్ళు చాలా మంది ఈరోజు మెడిసిన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మెడిసిన్ చేస్తున్న వాళ్ళు, IITsలో బీటెక్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాదు భారతీయ విద్యా కేంద్ర లెవెల్లో స్పోర్ట్స్ మీట్ ఇనాగ్రేషన్ జరిగింది. దానికి గౌరవ కార్పొరేటర్ 43rd వార్డు కార్పొరేటర్ శ్రీమతి ఉషాశ్రీ గారు వచ్చారు. వారు కూడా భారతీయ విద్యా కేంద్రంలోనే మీ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన తర్వాత షీ బికెమ్ ఆల్ ఇండియా లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. అంటే ఈ విద్యా భారతిలో ఆల్ ఇండియా లెవెల్లో గోల్డ్ మెడల్ వచ్చింది. షీ హెస్ బికమ్ ఇంటర్నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. అంతేకాదు వాడు ఒక అకాడమీ కూడా పెట్టారు. ఇలాంటి వాళ్ళు అఖిల భారత ఆల్ ఇండియా లెవెల్కి, ఏషియన్కి, కామన్వెల్త్ గేమ్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు యాజ్ ప్లేయర్స్. అంతేకాదు ఇక్కడ ఉన్న ఎవరైతే రెఫరీస్, ట్రైనర్స్ ఉన్నారో వీళ్ళు ట్రైనర్స్గా, కోచెస్గా కూడా స్థాయిలో కానీ లేదా వేరే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. రిఫరెన్స్గా కూడా వెళ్తారు. ఈవెన్ ఏషియాడ్లో కూడా ఈ విద్యా భారతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు రిఫరెన్స్గా వెళ్ళిన వాళ్ళు. ఆ విధంగా విద్యా భారతి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకనే మనకి ఈ రోజున NEP 2020 ప్రకారం there are no extracurricular activities. అది క్రాఫ్ట్స్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, లేదా స్పోర్ట్స్ కావచ్చు, అన్ని కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ కరికులం, దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఎడ్యుకేషన్కి, చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, అంతే ఇంపార్టెన్స్ విద్యా భారతిలో స్పోర్ట్స్ కూడా ఇస్తున్నాము. ఇందాక గట్టిగా ఉండాలి. అందుకనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తారు, ఈ మధ్య ఫిట్ ఇండియా అని పెట్టారు. అంటే మన యువకులు ఫిట్గా ఉన్నట్లయితే దేశం ప్రొడక్టివ్గా ఉంటుంది. దేశం ప్రొడక్టివ్గా ఉంటే మనం ముందుకెళ్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నాము, భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక గ్రోత్ రేట్ ఉన్న కంట్రీగా ఉంది. 6.5 గ్రోత్ రేట్తో మనం ముందుకు వెళ్తున్నాము. మనం 4th బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయ్యాము. కాబట్టి భారతి గారి అదే రకంగా పనిచేస్తుంది. కాబట్టి అబౌట్ 50% ఆఫ్ టైమ్ ఫర్ ద స్టూడెంట్స్ ఇస్ గివెన్ ఫర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. దానిలో భాగంగా ఎవ్రీ ఇయర్ మనం పెడుతుంటాము స్పోర్ట్స్ యాక్టివిటీస్. అదే ఈ సంవత్సరం కూడా ప్రాంత ఖేల్ కూద్ని, ఈ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ని
భారతీయ విద్యా కేంద్రం హోస్ట్ చేస్తుంది. అందువలన ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ కూడా ఈ 3 రోజులు జరిగే కార్యక్రమాలన్నీ పార్టిసిపేట్ చేయండి. మీరందరూ కవరేజ్ ఇవ్వచ్చు. అలాగనే మీ ద్వారా విశాఖపట్నం వాసులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. 17, 18, 19 తారీఖుల్లో ఈ విశాఖ నగర్లో ఉన్న పోలీస్ గ్రౌండ్స్లోను, అలానే ఇక్కడ విశాఖ నగర్లో ఉన్న